హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మా ఇంద్రధనస్సు. చాలా రోజులైంది కదండి వ్లాగ్స్ పెట్టి. సప్త శనివారాల పూజ అయితే మొదలు పెట్టాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. అయితే ఈ శనివారం చాలా మంచిది కదా అని స్టార్ట్ చేశాను అనమాట. వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను. ముందుగా అయితే ఉదయాన్నే పూలన్నీ కూడా కోసుకున్నాను. చూసారు కదా, పసుపు పూలు చాలా బాగున్నాయి. ఇంకా పూజ కోసం కొన్ని గన్నేరు పూలు అన్నీ కూడా కోసుకున్నానండి. కోసి తులసిని ఆల్రెడీ నేను ముందే కోసి పెట్టుకున్నాను అనమాట. బుధవారం మాల కట్టేశాను. ఇదంతా ద్వారలక్ష్మి పూజ కోసం అనమాట. ఉదయాన్నే అంతా కూడా శుభ్రం చేసుకోవడం కష్టమవుతుందని నైటే అన్నీ క్లీనింగ్ అది అయిపోతుంది. మార్నింగ్ లేచి కొంచెం గడప దగ్గర మాత్రం క్లీన్ చేసుకుంటాను అనమాట. అండ్ ఆల్సో అంతా పెట్టేసి ముగ్గులు పెట్టుకుంటాను. ఇక్కడైతే చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా వేస్తానండి. ఎప్పుడైనా సరే నా వ్లాగ్స్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. చాలా సింపుల్గా ద్వారలక్ష్మి పూజ అయితే చేసుకుంటాను. ఎందుకంటే అంతా కూడా బియ్యపిండి అది వేసి ముగ్గులు అవి వేస్తే మా దగ్గర చాలా ఎక్కువ గాలి వస్తుందన్నమాట. బాల్కనీలో అస్సలు ముగ్గులు అవి ఏవి నిలవవు. అందుకని నేను ఇలా సింపుల్గా వేసుకుంటాను. ఇలా పసుపు తడిపి ముగ్గు బియ్యపిండి వేసినట్టయితే మనకి చక్కగా ఉంటుంది. అంటే మనకి ఎగిరిపోవడం అది ఉండదన్నమాట. అందుకే ఇలా పెట్టుకుంటాను. ఈరోజు సప్త శనివారం అయినా సరే లక్ష్మీదేవి పాదాలు ఎక్కువగా వేస్తూ ఉంటాను నేను. అదేవిధంగా చిన్న ముగ్గు ఇలా పూజలు చేసినప్పుడు మాత్రం కంపల్సరీ పద్మ ముగ్గు అయితే వేస్తాను. ఏ డిజైన్ అయినా సరే. ఇక్కడైతే చాక్ పీస్తో అయితే వేస్తున్నానండి. పసుపు కొంచెం పెరుగులో తడిపి ఇలా మనం పెట్టుకున్నట్టయితే మనం చాక్ పీస్తో వేసినా సరే ముగ్గు అయితే చాలా కళగా అనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఇలాగే పెడుతూ ఉంటాను. చూసారు కదా, మనకి ఇలా పెట్టినట్టయితే లక్ష్మీ కళగా ఉంటుంది. ద్వారం కూడా చాలా అందంగా ఉంటుంది. మనకి ద్వారం దగ్గర చిన్నగా ముగ్గులు పెట్టుకోవడం వల్ల మనకి నడవడానికి కూడా వీలుగా ఉంటుందన్నమాట. ముందుగా అయితే ద్వారలక్ష్మి పూజ అయితే చేసుకుంటున్నానండి. సప్త శనివారాలు కదా, ఉదయాన్నే చాలా పని ఉంటుందన్నమాట. చాలా పని ఉండి అన్నీ కూడా మార్నింగే చేస్తాను నేను. కొంచెం మనసుకి శాంతిగా ఉంటుంది. అందుకనేసి పూజ ఏర్పాట్లన్నీ మార్నింగే చేసుకుంటాను. ద్వారలక్ష్మి పూజ చేసుకున్న తర్వాత తులసి పూజ కూడా చేసేసుకున్నాను. చూసారు కదా ఎంత నిండుగా ఉందో ద్వారం. ఇంతకుముందు అయితే పెద్ద చెంబు పెట్టి వాటర్ అది పెట్టేదానండి. అలాగైతే కొంచెం అడ్డుగా ఉంటుంది. అందుకని చిన్న చెంబుతో వాటర్ పెట్టి కొంచెం ఫ్లవర్స్ వేస్తున్నాను. ఇప్పుడైతే ప్రసాదం చేస్తున్నాను. నార్మల్ పూజలా అవ్వదు కదండి, పనులు పెట్టి చేయడానికి కొంచెం ప్రసాదాలు అయితే చేస్తున్నాను. ఆల్రెడీ పాలు కొంచెం బియ్యం అయితే పొంగిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఆవు పాలలో కొంచెం బియ్యం వేశాను. కొంచెంగా చేస్తున్నాను, దేవుడికి మాత్రమే చేస్తున్నాను అనమాట. షుగర్ కూడా వేసేసుకున్నాను. ఈలోగా అది ఉడికేలోగా నేను ఇక్కడైతే కొంచెం ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, మామిడికాయ పులిహోర అయితే చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మ్యాంగో పులిహోర నార్మల్ చింతపండు కన్నా చాలా రుచిగా ఉంటుందన్నమాట. ప్రసాదం చేసేటప్పుడు నార్మల్ కడాయి కన్నా నాన్ వెజ్ అది కుక్ చేయలేని వాటిలో చేస్తే చాలా మంచిది. అందుకే నేనైతే ఇవి వేరేగా పెట్టుకుంటానండి. దేవుడికి చేసేవి సపరేట్గా ఉంచుకుంటాను. కొంచెం గ్రౌండ్ నట్స్, అదేవిధంగా శనగపప్పు, కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసాను. ముందుగా గ్రౌండ్ నట్స్ వేసి కొంచెం ఫ్రై చేస్తే బాగా వేగుతాయి. అంతా కూడా ప్రాసెస్ కొంచెం సిమ్లోనే పెట్టానండి. ఎందుకంటే రెండు చేస్తున్నాం కదా, కొంచెం ఏదైనా అవుతుందని లో ఫ్లేమ్లోనే పెట్టాను. ఇవి బాగా వేగేలోగా నేను మామిడి తురుమైతే తురిమేసి పక్కన పెట్టుకున్నాను. కరివేపాకు వేసాను. కరివేపాకు వేసి ఫ్రై చేసిన తర్వాత మామిడి తురుము, పసుపు వేసి చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి. రైస్ ఒక కప్ చేస్తున్నానండి, అందుకే తక్కువ వేసాను. మనం చేసుకునే దాన్ని బట్టి, పులుపుని బట్టి మామిడికాయ తురుము అయితే వేసుకోవాలి. కొంచెం ఆవపిండి వేసాను. ఆవాలు, కొంచెం మెంతులు కలిపిన పిండి ఆల్రెడీ పచ్చడికి పట్టుతాం కదా, ఆ పిండి ఉంటే ఒక హాఫ్ స్పూన్ వేసాను.
వేసి కొంచెం బెల్లం కూడా వేసాను అనమాట. ఒక చిటికెడు బెల్లం పొడి వేసి రైస్ వేసేసుకోవడమే. చాలా సులువుగా అయిపోతుందండి. పులిహోర మాత్రం చాలా రుచిగా ఉంటుంది. నార్మల్ చింతపండు పులిహోర కన్నా మామిడికాయ తురుముతో పులిహోర బాగుంటుంది. ముద్దగా ఉంటుందన్నమాట. కొంచెం వెట్గా తినే వాళ్ళకి చాలా నచ్చుతుంది. ఇక్కడ పులిహోర అయితే కంప్లీట్ అయింది. పరమాన్నం కూడా ఇక ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందనమాట. అలా పాలల్లో బియ్యం వేసి ఉడికించాను. కొంచెం నెయ్యి అయితే పైన వేసాను అనమాట. తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నెయ్యి ఫ్లేవర్ బాగుంటుందని ఇక్కడైతే పిండి ఆల్రెడీ తడిపి పెట్టుకున్నానండి. ద్వారలక్ష్మి పూజ చేయకముందే తడిపి పెట్టుకున్నాను. ఇవన్నీ చేసుకుంటూ ఈలోగా చేశానమాట. ప్రశాంతంగా ఇక దేవుడి మందిరంలో ఎంతసేపు కూర్చున్నా మనకు ప్రాబ్లం ఉండదు. అందుకనేసి అన్నీ కూడా ముందుగానే చేసేసుకున్నాను. ఇలా పిండి ప్రమిదలు తడిపి కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే మనకి అస్సలు మంచిగా నీట్గా వస్తాయి అన్నమాట. పగుళ్ళు అవి లేకుండా. షేప్ మన ఇష్టమండి, ఎలాగైనా చేసుకోవచ్చు. ఇలా ఇయర్ బడ్తో పెట్టే కన్నా ఇలా చేతితో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లోనైతే నేను కొంచెం పసుపు గంధం కలిపానండి. పసుపు కలిపితే పచ్చగా ఉంటుంది, అందుకని గంధంలో పసుపు కలిపి పెడతాను నేను ఎప్పుడు. ఫస్ట్ వారం కదా అని 7 ప్రమిదలు పెడుతున్నానండి. ప్రమిదలు మన ఇష్టం అనమాట. పిండి ప్రమిదలు ఎన్నైనా పెట్టుకోవచ్చు, కానీ 7 సంఖ్య అంతే శ్రీవారికి చాలా ఇష్టం కనుక వెంకటేశ్వర స్వామికి 7 ప్రమిదలు పెడుతూ ఉంటాము. పూజలు చేయాలి అంటే భక్తి ఒకటే సరిపోదండి, ఓపిక కూడా ఉండాలి. అందుకనేసే నేను 7 శనివారాలు వ్రతాన్ని అలా కొంచెం పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాను. దేవుడు సంకల్పించుకుంటే మనకి ఏదైనా జరుగుతుంది కదా. అనుగ్రహం ఉండాలి ఏ పూజ చేయాలన్నా. చూస్తున్నారు కదా, ఇక తులసిమాల అయితే వేస్తున్నాను స్వామివారికి. తర్వాత నేను కోసుకొచ్చిన పూలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా మాల చేశాను అనమాట. మాల చేసి ఆ పసుపు పూలు మాల కూడా వేసుకున్నాను. ఇక్కడైతే అష్టోత్తరాలు అవి చదువుకుంటూ పూజ అయితే చేసుకుంటున్నాను. పూజ అయితే కంప్లీట్ అయింది. నల్ల ద్రాక్ష పళ్ళు చిమ్మిడి కూడా నైవేద్యం కింద పెట్టాను. చిమ్మిడి 7 వందలు పెట్టాను. పరవాన్నము పులిహోర పెట్టి కలశం కూడా పెట్టుకున్నాను అనమాట. ఇలా అయితే పూజ సింపుల్గా అయితే చేసేసుకున్నానండి. చాలా మనసుకి ప్రశాంతంగా అనిపించింది. పూజ అయిన తర్వాత నేను ఇక టీ అయితే పెట్టాను. టీ పెట్టి టీ అయితే తాగామన్నమాట నేను మా వారు. తర్వాత ఇక బ్రేక్ఫాస్ట్ అయితే ఆల్రెడీ ముందే చేసి పెట్టేసుకున్నానండి. చెప్పాను కదా 5 o'clock అయితే లేచాను ఈరోజు. ముందు బ్రేక్ఫాస్ట్ అది చేయడం వల్ల చాలా సింపుల్గా కొంచెం అన్నీ కూడా తేలిపోయి 8 o'clock అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఒక 2 ఇడ్లీ టమాటో చట్నీ అయితే తింటున్నాను. ఇది ఈరోజు సప్త శనివారాలు కనుక అరిటాకులో తింటే చాలా మంచిది అంటారు. అందుకని అయితే అరిటాకులో తింటున్నాను. ఇంట్లో అందరూ అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ఇంకా మధ్యాహ్నం అయితే అలాగా ఫాస్టింగ్ ఉంటాం కదా, ఈవినింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తాను. పూజ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.